టీవీకే5 మైన్ కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన రాష్ట్రంలో కొత్తగా రాజకీయ శక్తిగా అవతరించింది అన్నారు. తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణి కార్మికుల కోసమే పనిచేస్తున్నామని, కొత్త పార్టీని ఆశీర్వదించమని కోరేందుకు భాయిబాట కార్యక్రమం పెట్టుకున్నామన్నారు. సింగరేణి భాయిబాట కార్యక్రమం చేస్తాం. మొదటి దఫాగా మొత్తం రామపురం, మంచిర్యాల ఏరియాతో కూడా మరి వెళ్ళొచ్చినాము. ఇప్పుడు ఖమ్మం, కొత్తగూడెం ఉన్నటువంటి సింగరేణి ప్రాంతాల్లో 3 రోజులు కూడా పర్యటిస్తాం. ఈ భాయిబాట కార్యక్రమంలో ముఖ్యంగా కార్మికులకు రావాల్సినటువంటి హక్కులైనటువంటి డిపెండెంట్ ఉద్యోగాలని, అలియాస్ నేమ్స్ కి సంబంధించి, భద్రతకు సంబంధించి, ఇంటర్నల్ గా ఎగ్జామ్స్ పెట్టడానికి సంబంధించి, ఓవరాల్ గా సింగరేణి సంస్థను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. హక్కులు పెరిగిపోతా ఉన్నాయి. సింగరేణి సంస్థ దగ్గర పనిముట్లు లేవని అడిగితే డబ్బులు లేవని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే సింగరేణి సంస్థను కాపాడాలి. ఏవైతే బకాయిలు ఉన్నాయో అవి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ మీద లీకులు ఇవ్వడం కాదు, స్పష్టమైనటువంటి విస్పష్టమైనటువంటి ప్రకటన ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. సింగరేణి భాయిబాట కార్యక్రమం చేస్తాం. మొదటి దఫాగా మొత్తం రామపురం, మంచిర్యాల ఏరియాతో కూడా మరి వెళ్ళొచ్చినాము. ఇప్పుడు ఖమ్మం, కొత్తగూడెం ఉన్నటువంటి సింగరేణి ప్రాంతాల్లో 3 రోజులు కూడా పర్యటిస్తాం. ఈ భాయిబాట కార్యక్రమంలో ముఖ్యంగా కార్మికులకు రావాల్సినటువంటి హక్కులైనటువంటి డిపెండెంట్ ఉద్యోగాలని, అలియాస్ నేమ్స్ కి సంబంధించి, భద్రతకు సంబంధించి మెల్బోర్న్, ఆస్ట్రేలియాలో